నేను ఆలకించాను. పిల్లరా, దేవుడు మన మనవి వినాలి అని అంటే ఇదిగో ఇక్కడ ఉన్న ఈ లక్షణాలు మనలో ఉండాలి. మన మనవి ప్రభు ఎప్పుడు వింటాడు? మొదట దేవుని మాటలను మనం ఆలకించాలి. దేవుని వాక్యం విని ఆ వాక్యానికి మనం లోపడాలి. అది మనం మొదటగా నేర్చుకోవాల్సిన విషయం. దేవుని వాక్యమునకు పూర్తిగా మనం లోబడటం నేర్చుకోవాలి. దేవుని వాక్యం అండి బైబిల్ గ్రంథం. ఈ బైబిల్ గ్రంథము దేవుని దగ్గర నుండి వచ్చిన మాటలు, పరలోకము నుండి పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన మాటలు. అయితే ఈ మాటలను ఈ రాజు ఆలకించినట్లుగా మనం కూడా దేవుని మాటల్ని వినాలి. ఈ దేవుని మాటల్ని వినలేదు అని అంటే దాని అర్థం ఏంటి? వాళ్లకు దేవుని విలువ అర్థం కాలేదు అని. ముఖ్యంగా బైబిల్ చదవని వారికి దేవుని విలువ అర్థం కాదు. అలాగే వాక్యము శ్రద్ధగా వినకపోతే వాళ్ళకు కూడా దేవుని విలువ అర్థం కాదు. లేదా కొద్దిమంది వాక్యం వింటారు కానీ దానిని గురించి ఆలోచించరు, పట్టించుకోరు. వాళ్ళకి వాక్యం అర్థం కాదు. అందువలన దేవుని వాక్యమును మనం ఆలకించాలి, వినాలి. తర్వాత మనం చేయాల్సిన పని ఏంటంటే మన మనస్సు మార్చుకోవాలి. ఈ రాజులు చాలా కఠినమైన మనస్సు ఉండేది ఈ యోధారాజుకి. ఇప్పుడు ఆ కఠినమైన మనస్సు, ఆ గరుకుతనము, అలాగే ఆ కఠినత్వము పోయి మెత్తని మనస్సు వచ్చింది. అంటే మనస్సు పూర్తిగా దేవునికి లోబడ్డాడు. ఒక వ్యక్తిలోనికి దేవుని వాక్యం లోపలికి వెళ్ళింది, వాక్యము ఆ వ్యక్తిలో పనిచేస్తుంది అనే దానికి గుర్తు ఏమిటంటే అంతకుముందు ఉన్న స్వభావము మారిపోతుంది. అంతకుముందు మూర్ఖత్వంగా ఉండొచ్చు, మొండితనంగా ఉండొచ్చు, చాలా కఠినంగా ఉండొచ్చు, అలాగే క్షమించలేని మనసు ఉండొచ్చు, అల్లరి సృష్టించే మనసు అయి ఉండొచ్చు. ఇదంతా ప్రౌడ్ నేచర్, గర్వంతో కూడిన స్వభావం. అయితే మెత్తని మనస్సు అంటే ఏమిటంటే లోపల అంతరంగంలో స్వభావం అంతా మార్చుకొని దేవుని వాక్యానికి లోబడటమే. అనగా నీవు చెప్పింది నేను చేస్తాను, నీ మనస్సు నేను కలిగి ఉంటాను ప్రభువా అని దేవుని మనస్సు కలిగి ఉండటం. అది ఆ మనస్సు మనలోకి ఎప్పుడైతే వస్తుందో మనం చేసే మనవి ప్రభువు ఆలకిస్తాడు. తర్వాత ఇంకా చేసిన పని ఏంటంటే ఈ రాజు, నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్ళు రాల్చితివి, నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి గనుక నీవు చేయు మనవిని నేను అంగీకరించి ఉన్నాను. ఈ రాజు సైతము దేవుని సన్నిధిలోనికి వచ్చి బట్టలు చింపుకొని కన్నీటి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఒకవేళ మన మీద దేవుని కోపం ఏదైనా ఉంటే ఆ కోపం పోవాలి అనంటే మనం కూడా కన్నీటి ప్రార్థన చేయాలి. కుటుంబం కోసం, అలాగే మన పనుల కోసం, మనకు ఏమేమి అవసరతలు ఉన్నాయో వాటన్నిటి కోసం మోకాళ్ళ మీద కన్నీటి ప్రార్థన చేయటం మనకు చాలా చాలా అవసరం. కొంతమంది వాక్యం వింటారు కానీ ప్రార్థన చేయరు.
కొంతమంది ఏదో వచ్చిరాని ప్రార్థన చేస్తారు, వాక్యం చదవరు. కొంతమంది ఎన్ని సంవత్సరాలైనా వారి ప్రార్థనలో మార్పు రాదు. మొదట్లో నేర్చుకున్న ఆ కొన్ని మాటలే తప్ప ప్రార్థన రాదు. కానీ ఈ రాజు ఎంత కన్నీరు గార్చి ప్రార్థన చేశాడు. ఈ ప్రార్థన మనకు చాలా అవసరం. కన్నీటి ప్రార్థన. దేవుని సన్నిధిలోనికి వచ్చి మన మనవులు ప్రభువు విని సహాయము చేయాలని అనుకున్నప్పుడు మనము కన్నీటి ప్రార్థన చేయాలి. ఇలాంటి ప్రార్థన ఇంకొక చోట కూడా జరిగింది. చూడండి, లూకా సువార్తలో 1వ అధ్యాయము. లూకా సువార్త 1వ అధ్యాయము. ఎలాంటి ప్రార్థన జరిగిందంటే 38వ వచనం చూడండి. 38వ వచనం. అందుకు మరియా ఇదిగో ప్రభువు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతట దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. ఏం ప్రార్థన చూడండి. అక్కడ రాజేమో కన్నీటి ప్రార్థన. తన బట్టలు చింపుకొని, వస్త్రాలు చింపుకొని, పశ్చాత్తాపడుతూ కన్నీటి ప్రార్థన చేశాడు. దేవుడు ఆ రాజు మనవిని ఆలకించి, ఆయన ప్రార్థన ఆలకించి ఆ రాజ్యాన్ని దేవుడు కాపాడాడు. ఇక్కడ మరియా ప్రార్థన ఎలాంటి ప్రార్థన అంటే, దేవుని దూతలు ఆమె దగ్గరకు వచ్చి మాట్లాడే అంత ప్రార్థన. పిల్లరా, ఈ దినాల్లో ఈ స్టాండర్డ్లో ప్రార్థన చేసేవాళ్ళు దాదాపుగా కనపడట్లేదు. ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు, కానీ మనం ప్రార్థన చేస్తే దేవదూతలు వచ్చి మనతో ఆలకించే, మనకు జవాబిచ్చే ఆ ప్రార్థన మనం చేయగలగాలి. ఆ ప్రార్థన మీద మనం దృష్టి పెట్టాలి. ప్రార్థన చేసామంటే చేసాం. 10 నిమిషాలు చేస్తారు, పావు గంట చేస్తారు, అరగంట చేస్తారు, కొంతమంది అయితే గంట కూడా చేస్తారు. తర్వాత చేసిందంతా మర్చిపోతాం మనం. కానీ ప్రార్థన, ఈ మరియలో ఉన్న ప్రార్థన ఎలాంటిదంటే, దేవదూత వచ్చి ఆమె దగ్గర నిలబడే అంత ప్రార్థన. ఇది చాలా బలమైన ప్రార్థన. ఇది చాలా లోతైన ప్రార్థన. అలాగే దేవదూత అంటే ఏంటి? పరలోకంలో ఉంటారు వాళ్ళు. ఈమె ఎక్కడుంది? భూలోకంలో ఉంది. అంటే పరలోకాన్ని భూలోకంలోనికి తీసుకొని వచ్చే అంత ప్రార్థన. ఆ ప్రార్థన, ఆ స్టాండర్డ్ మన వాళ్ళకి రావాలి. బుధవారం, శనివారం ప్రార్థనలో, ఉపవాస ప్రార్థనలో అంటాం. కానీ ఉపవాస ప్రార్థనలు అని పేరు పెడతాం, ఉపవాసం ఉండేవాళ్ళు తక్కువ. అలాగే శనివారం ప్రార్థన చేసాము అని అనుకుంటాం, కానీ ఈ స్టాండర్డ్లో ఆ ప్రార్థన ఉండదు. ఆ ప్రార్థన టైం అంతా మాటలతో, లేకపోతే కళ్ళు తెరిచి చూడటంతో, అటు ఇటు చూడటంతో, వీటితోనే అయిపోద్ది. కానీ పరలోకాన్ని భూలోకానికి తీసుకొచ్చేంత ప్రార్థన. నేను చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు ఆ ప్రారంభ దినాల్లో జరిగే ప్రార్థనలు చూస్తే అవి ఎలా ఉండేయంటే, ఆ ప్రార్థనలో మందిరంలోనికి వచ్చి ప్రార్థన చేసేవాళ్ళు, స్త్రీలు
వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటే ఎక్కిళ్ళు వస్తూ ఉండేవి. గొక్క తిప్పుకోకుండా ఎక్కిళ్ళు వస్తూ ఉండేవి. తర్వాత కన్నీళ్ళు వస్తూ ఉండేవి. వాళ్ళ పైట చెంగు తీసుకొని ఆ కళ్ళను ఇలాగ తుడుచుకుంటా ప్రార్థన చేసేవాళ్ళు. అలాంటి ప్రార్థన, కన్నీటి ప్రార్థన, ఆ ప్రార్థనలు ఎప్పుడైతే జరుగుతాయో దేవదూతలు మన మధ్యకు వస్తారు. ఈ ప్రార్థన స్వచ్ఛమైనది, అలాగే దేవుని ఆత్మను మన మధ్యకు తీసుకొని వచ్చే ప్రార్థన. ఇదేదో కొద్దిమందే చేయగలిగారండి. మరియా అలాగూ ప్రార్థన చేసి దేవదూతలు తన దగ్గరకు వచ్చేటట్లుగా చేయగలిగింది. అలాగే షడ్రకు, మేషకు, అబేద్నెగోలు వాళ్ళు కూడా అలాంటి ప్రార్థన చేసి దేవదూతలు వాళ్ళతో ఉండేటట్లుగా చేశారు. మరి ఆ స్టాండర్డ్ ప్రార్థన నేర్చుకోవాలనే ఆశ అన్నా నీకు ఉండాలి, ఆ ఉత్సాహం అన్నా నీలో ఉండాలి. ఆ ప్రార్థన మనం ఎప్పుడైతే చేయగలుగుతామో దేవుని కార్యాలు మనం చూస్తాం. ఇక మన జీవితంలో యోగ్యమైనవి, శ్రేష్టమైనవి మనం చూస్తూ ఉంటాం. కావున ప్రభువుని ప్రియులారా, దేవుని సన్నిధిలోనికి వచ్చిన మనం ఇలాంటి ప్రార్థన మనం చేయగలుగుతున్నామా? మనం నేర్చుకోవాలి. ఈ ప్రార్థన గురించి మరొక మాట ఏమిటంటే 51వ కీర్తనలో దావీదు గారు అంటాడు, చూడండి. 51వ కీర్తన 51వ కీర్తన 17వ వచనం చదవండి. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. చూసారా? అంటే దేవునిని స్తుతించి దేవునిని సంతోషపరిచే ప్రార్థన విరిగి నలిగిన మనస్సు, విరిగి నలిగిన హృదయము. అనగా మందంటూ ఏమీ లేదు, మనం పూర్తిగా విరగ్గొట్టబడతాము. పూర్తిగా మనం ప్రార్థన చేసే కొలదే మనం ఖాళీ అయిపోతూ ఉంటాము. దేవుడు తన ఆత్మను పంపించి మనల్ని ఆక్రమిస్తూ ఉంటాడు. విరిగి నలిగిన హృదయం అంటే అది. మనం ఖాళీ అయిపోతాం. దేవుని ఆత్మ మనల్ని నింపుతూ ఉంటాడు. ఆయన ఆత్మ మనల్లో నింపే కొలది దేవుని శక్తిని మనం చూస్తూ ఉంటాం. అది విరిగి నలిగిన హృదయం. ఆ విరిగి నలిగిన హృదయంతో నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుని కార్యాలు ఘనంగా జరుగుతాయి. అందుకని ఇక్కడ ఏమని రాస్తున్నాడు? విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. ఆ విరిగి నలిగిన హృదయం అనగా దేవుని పని పట్ల బహుశ్రద్ధగా ఉండటము, దేవుని పనిని ఎన్నడూ మనం నిర్లక్ష్యము చేయకుండా ఉండటం, అది దేవుని మనస్సు. మరి అలాంటి మనస్సును మనం కలిగి ఉంటున్నామా? అక్కడ రాజు మెత్తని మనస్సు కలిగి, విరిగి నలిగిన హృదయం కలిగి, తన వేసుకున్న వస్త్రాలని చింపి కన్నీళ్లతో రోదన చేసి ప్రార్థన చేశాడు.
ఆ ప్రార్థన దేవుడు విని ఆ రాజ్యాన్ని కాపాడాడు. అంతకుముందు చెప్పిన మాట ఏమిటి? ఇదిగో ఈ స్థలం పాడైపోతుంది, ఈ స్థలంలో ఉన్న కాపురస్తులందరూ పాడైపోతారు, చెడిపోతారు అని చెప్పాడు దేవుడు. కానీ ఈయన పశ్చాత్తాపడి ప్రార్థన చేసిన తరువాత దేవుడు ఆ రాజ్యాన్ని, ఆ పౌరులను కాపాడాడు. విరిగి నలిగిన హృదయం. నినివే పట్టణస్థులు కూడా ఇక 40 దినాలకి ఈ పట్టణము నాశనం కాబోతుంది అని యోనా ప్రకటించినప్పుడు వాళ్ళందరూ విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేశారు. వారందరూ సామాన్యమైన వ్యక్తి దగ్గర నుండి ఆ రాజ్యాన్ని పరిపాలించే రాజు వరకు అందరూ మరి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని తగ్గించుకొని ప్రార్థన చేశారు. ప్రియులారా, మన కుటుంబాలకు దేవుని కార్యాలు మనం చూడాలి అనంటే ఎలాంటి ప్రార్థనే మనం చేయాలి? దేవుని సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకొని ప్రార్థన చేయాలి. ప్రార్థన కూడా పరిసయ్యులాగా హెచ్చించుకునే ప్రార్థన చేయకూడదు. సుంకర లాంటి ప్రార్థన, తగ్గింపు ప్రార్థన. ప్రభు సన్నిధిలో మనం అలాంటి ప్రార్థన చేసినప్పుడు, దేవుని సన్నిధిలో అలాగూ మనం చేసినప్పుడే దేవుని సన్నిధిని మనం చూస్తాం, దేవుని ఆత్మ కార్యాలు మనం చూస్తాం. విరిగి నలిగిన హృదయము. దావీదు గారు ఎంత విరిగిపోయాడు అనంటే, పాపము చేశాడు కానీ నేను ఎందుకు పాపం చేశానా అని పశ్చాత్తాపం ఎక్కువైంది ఆయనలో. పశ్చాత్తాపం. ఈ పశ్చాత్తాపం ద్వారా కన్నీళ్లు వచ్చి ఆ కన్నీటి ప్రార్థనలో తన పాపం తేలిపోయి కొట్టుకుపోయేంతగా చేశాడు. అది విరిగి నలిగిన హృదయము. ఆ ప్రార్థనలు మనకు సంఘంలో కావాలండి. అలాంటి ప్రార్థనలు చేసేవారు ఒక 4 ఉంటే చాలు. 40 మంది అవసరం లేదు, 400 మంది కూడా అవసరంలా. 4 ఉంటే చాలు. అలాంటి ప్రార్థనలు చేసేవాళ్ళు సంఘములో, వాళ్ళు ఉన్న ఏరియాల్లో దేవుడు ఉజ్జీవాన్ని పంపిస్తాడు. మామూలు ప్రార్థనలు ఎన్ని వేల మంది చేసినా అక్కడ కార్యాలు ఏం జరగవు. కొన్ని 100 మంది కూర్చొని ఎంత ప్రార్థన చేసినా కార్యాలు జరగవు. విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేసేవాళ్ళు కావాలి. అలాంటి ప్రార్థన చేసేవారంటేనే ప్రభువు సంతోషపడతాడు. ఆ ప్రార్థనకే ప్రభువు కదిలి వస్తాడు. పేతురు గారు ఆయన పత్రికలో ఇంకొక మాట రాస్తాడు. పేతురు రాసిన పత్రిక చూడండి, 1 పేతురు 5వ అధ్యాయము. విరిగి నలిగిన హృదయం కలిగిన వారికి ఎలాగూ ఉంటుందంటే, 1 పేతురు 5వ అధ్యాయము 5వ వచనం చూడండి. చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దేన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. ఇక్కడ దేవుని సన్నిధిలో ఏం కనపడాలంటే, మీరు పెద్దలకు లోబడి ఉండుడి అనగా, లోబడి ఉండటం అనేది చాలా అవసరం. లోబడి ఉండటం, మనము పెద్దలకు లోబడి ఉండటం, పెద్దవాళ్ళని గౌరవించటం, చిన్నపిల్లలు తల్లిదండ్రులకు లోబడి ఉండటం. అలాగే సంఘములో యవనస్తులు ఎవరి రాళ్ళు ఉంటారు, వాళ్ళు అక్కడ ఉండే
మీకంటే వయసులో పెద్దవాళ్ళు చెప్పిన మాట వినటం, ఇది అవసరం. సంఘంలో ఉన్న యవనస్తులు పెద్దవాళ్ళు ఏదన్నా చెబితే వినాలి. నువ్వు చెబితే నేను చేసేది ఏంటి అనే మనసు ఉండకూడదు. ఎప్పుడైతే నువ్వు మాట వింటూ ఉంటావో, మాటకు లోబడుతూ ఉంటావో, దేవుని కార్యాలు జరుగుతాయి. అందుకనే మారు మనసు పొందాలని చెప్పేది. అందుకే ఈ మారు మనసు పొందని వాళ్ళకి తలబిరుసు ఉంటుంది, తగ్గించుకోరు. వాళ్ళు చెబితే నేను వినేదేంటి అని అనుకుంటారు. అదే నువ్వు మారు మనసు పొందితే, నీ పాపాలన్నీ ఒప్పుకుంటే ఆ గర్వం పోతుంది లోపల. అలాగే హెచ్చించుకునే మనసు పోతుంది, తగ్గించుకునే మనసు వస్తుంది. ఈ మారు మనసు లేకుండా ఉండేటటువంటి వాళ్ళు ఇంటిలో డిస్టర్బెన్సే, సంఘంలో కూడా డిస్టర్బెన్సే. అందుకని ఇక్కడ పేతురు గారు అంటున్నాడు, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరు పెద్దలకు లోబడి ఉండుడి. యెహోషువ మోషే దగ్గర లోబడి ఉన్నాడు, లోబడి నేర్చుకున్నాడు. అలాగే తిమోతి పౌలు గారి దగ్గర లోబడి నేర్చుకున్నాడు. పెద్దలకు లోబడి ఉండుడంటే ఇది. మనకు భక్తి నేర్పే వాళ్ళ దగ్గర మనం లోబడి వాక్యాన్ని నేర్చుకొని మనము కూడా అలాగూ ప్రయాసపడతా ఉండాలి. అది లోబడటం. అందుకనే పేతురు గారు అంటున్నాడు ఇక్కడ, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దేన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. ఎదుటివాని ఎడల దేన మనస్సు అను వస్త్రం. పిల్లరా, ప్రవర్తన కూడా రోత వేసే ప్రవర్తన ఉంటుంది, అలాగే అందముగా ఉండే ప్రవర్తన కూడా ఉంటుంది. ఒక వ్యక్తి ప్రవర్తన చూస్తే ఆ చూసే వాళ్ళకి రోతన్న వేస్తుంది, లేదా అందంగానన్నా ఉంటుంది. అది ఈ రోత వేయటం అంటే ఏమిటంటే చెడు ప్రవర్తనతో ప్రవర్తించటం, లెక్క లేకుండా తిరగటం, చిన్నలను పెద్దలను అనే తేడా లేకుండా ఇష్టానుసారంగా మూర్ఖంగా సమాజంలో ప్రవర్తించటం. అలాగే సంఘంలో కూడా ఇదిగో ఈ అబ్బాయికి ఏమైనా చెప్పామంటే చేయడు, మూర్ఖంగా ఉంటాడు, ఇతను చాలా తలబిరుసుగా ఉంటాడు అని అనుకుంటా ఉంటారు. అలాంటి వాళ్ళ గురించి వీళ్ళ ప్రవర్తన చూస్తుంటే రోతేస్తుంది. కానీ యోగ్యమైన ప్రవర్తన మనం నేర్చుకోవాలి. యోగ్యమైన ప్రవర్తన మరి షిలోహు మందిరంలో సమూయేలు ప్రవర్తన చూసినప్పుడు ఆయన అక్కడేం చేశాడు? మందిరం ఓడవటం, పట్టాలు వేయటం, ఆ యాజకుడి దగ్గర పరిచర్య చేయటం, అలాగే యాజకుడు చెప్పిన మాట వినటం, అలాగే ఆ యాజకుడి ఇచ్చిన బాధ్యతలు నిర్వహించటం, ఇవన్నీ చేస్తూ వచ్చాడు. అంటే ఆయన ప్రవర్తన చాలా అందంగా, మర్యాదగా, మంచిగా మారింది. కానీ అదే మందిరంలో మరి ఓప్నీ ఫీనిహాసులు అనే యవనస్తులు, వాళ్ళ ప్రవర్తన చాలా రోతగా ఉంది. అక్కడ దేవునికి అర్పణలు అర్పించాలి అని తీసుకొచ్చిన వారిది ఆ ఉడికి ఉడకని మాంసం లాగుకొని తినటం, అక్కడున్న ఆ స్త్రీలతో మనుషులతో
వెటకార ప్రవర్తనలు ప్రవర్తించటం, దేవుని